ఎవరమ్మా? ఎవరు? కోలారా? తెలుగొచ్చా? ఇక్కడే ఉంటారా మీరు? మార్తర్లో ఉంటారా? ఏం పని చేస్తారు? ఎవరు లేరా? హస్బెండ్, పిల్లలు, మీ మొగుడు, పిల్లలు వాళ్ళు ఎవరు లేరా? ఏం పని చేస్తారు మీరు? ఇంతేనా? ఇంకేమైనా ఫ్రూట్స్ తీసుకొద్దామంటే ఇక్కడ ఆర్డర్ లేవు. అందరికి ఇలా హెల్ప్ చేస్తా ఉంటాను, అందుకే ఇచ్చిన. సరేనా? లేదంటే ఫ్రూట్స్ తీసుకొని ఇచ్చిండు. ఈడే ఉంటానంటే ఒకవేళ మళ్ళీ వస్తాను. రేపు మన్నాడు కూడా ఎప్పుడు ఈడే ఉంటావా? వారానికి ఒకసారి ఇక్కడ ఉంటావు. సరేలే, వచ్చినప్పుడు ఈసారి చీర తీసుకొస్తానులే. ఉంటానంటే వచ్చి ఆదివారం ఇట్లా వస్తాము, బట్టలు తీసుకొస్తాను. సరేనా? తిను తిను, ఓకేనా? ఇలాంటి వారికి ఎంతో కొంత హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేనేంటంటే ఈ అమ్మ దగ్గరికి అయితే వచ్చిన, అన్నం అయితే ఇచ్చిన, తర్వాత బట్టలు కూడా అయితే ఇచ్చినానండి, ఒక చీర. సో ఈమెకి మన మతిస్థిమితం అయితే లేదు. పాపం ఏం చెప్పినా కూడా తను మాట్లాడట్లేదు. సో మాటలు వస్తాయి లేదు కూడా నాకు తెలీదు. సైకిల్ అయితే చేస్తుంది. తర్వాత మనకి ఏమి ఇచ్చినా కూడా నీట్గా ఎత్తిపెట్టుకుంటుంది. మన మతిస్థిమితం అయితే సరిగా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా ఆమె ఒకటే ఉన్నా కూడా ఏదేదో తలోపడం, మాట్లాడుకోవడం వింతగా చేస్తుందన్నమాట. సో అప్పుడే అర్థమైంది నాకు ఆమెకి మన మతిస్థిమితం లేదనేసి. సో ఎవరికైనా కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. దయచేసి ఇలాంటి వారికి ఎంతో కొంత మీ సహాయం అయితే చేయండి. మీరు చేయలేకపోతే చేసే వారికైనా సపోర్ట్ చేయండి. మనం కూడా మనసుమే, మనకు కూడా కొంచెం మానవత్వం అయితే ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఎప్పుడు ఎవరు చెప్పలేరు. సో అందుకోసమే ఎలాంటి వారినైనా కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.